అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు. అందుకనే మనం లెస్ దెన్ 1 మంత్లో దాదాపు 9 బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎమిగ్నూర్కి, తర్వాత హైదరాబాద్కి, ఆదోని అండ్ మంత్రాలయం, శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. ఈరోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకా రివ్యూస్ చేసేది ఉంది. బస్ స్టాండ్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆర్ఎం గారితో కన్సర్న్ అథారిటీస్తో కూర్చొని ఇక్కడ కూడా ఇంకా ఏ రకంగా అయితే అంటే ప్యాసింజర్స్కి మంచి ఫ్రెండ్లీగా వాళ్ళకి రూట్స్ కానీ కనుక్కునే విధానాలు కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తీరుస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అక్క కూడా చెప్పడం జరిగింది, చరితక్క కూడా మేనిఫెస్టోలో పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఉచిత బస్సు కూడా ఏదైతే మహిళలకి చెప్పారో, ఎందుకంటే అది ఒకసారి పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ కూడా ఒకవేళ బస్సులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పి ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బస్సులు ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది. సో ఎనీథింగ్ అందరు హోప్ పెట్టుకోండి. ద బెస్ట్ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, అన్నీ కూడా పాజిటివ్ జరుగుతాయని ఆశపడండి. అవి నిజంగా కూడా జరుగుతాయన్నమాట ఫ్యూచర్. చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు. అందుకనే మనం లెస్ దెన్ 1 మంత్లో దాదాపు 9 బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎమిగ్నూర్కి, తర్వాత హైదరాబాద్కి, ఆదోని అండ్ మంత్రాలయం, శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. ఈరోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకా రివ్యూస్ చేసేది ఉంది. బస్ స్టాండ్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆర్ఎం గారితో కన్సర్న్ అథారిటీస్తో కూర్చొని ఇక్కడ కూడా ఇంకా ఏ రకంగా అయితే అంటే ప్యాసింజర్స్కి మంచి ఫ్రెండ్లీగా వాళ్ళకి రూట్స్ కానీ కనుక్కునే విధానాలు కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తీరుస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అక్క కూడా చెప్పడం జరిగింది, చరితక్క కూడా మేనిఫెస్టోలో పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఉచిత బస్సు కూడా ఏదైతే మహిళలకి చెప్పారో, ఎందుకంటే అది ఒకసారి పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ కూడా ఒకవేళ బస్సులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పి ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బస్సులు ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది. సో ఎనీథింగ్ అందరు హోప్ పెట్టుకోండి. ద బెస్ట్ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, అన్నీ కూడా పాజిటివ్ జరుగుతాయని ఆశపడండి. అవి నిజంగా కూడా జరుగుతాయన్నమాట ఫ్యూచర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.